వారం రోజుల క్రితం ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి 70 ఏళ్ల పైబడిన వయసు కలిగిన ఒక వ్యక్తి తెల్లటి కుర్తా పైజామా వేసుకొని రబ్బర్ చెప్పల్స్ వేసుకొని ఇంకా పూర్తిగా సరిగా ట్రిమ్ చేయని గడ్డంతో ఆ జైలు నుంచి బయటికి వస్తున్నాడు. ఆయన చూస్తే ఏదో దిక్కులేని దివాలా తీసిన ఖైదీలాగా కనబడతాడు. కానీ ఆయన ఎవరో కాదు, దేశ విమానయాన రంగంలో ఒక పేరుగాంచిన ఒకనాటి పేరు జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్. ఆయన వ్యాపారంలో తప్పుడు పద్ధతులు అనుసరించినందుకు గాను జైలుకి వెళ్ళాడు. తన భార్య అలాగే సహనిందితురాలు అనారోగ్యంతో ఉండడం వల్ల కోర్టు అనుమతిస్తే భార్యను చూడటానికి బయటికి వస్తున్నాడు. జెట్ ఎయిర్వేస్ లాంటి ఒక ప్రఖ్యాత విమానయాన సంస్థ వ్యవస్థాపకుడిగా 100 కోట్ల అధిపతిగా ఉన్న వ్యక్తి ఇలాంటి దయనీయమైన దీనమైన స్థితిలో జైలు నుంచి బయటికి వెళ్ళడం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సరిగ్గా నాకు కూడా ఇలాంటి అనుభవమే. ఒకసారి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నిమ్స్లో నేను వైద్య పరీక్షలకు వెళ్ళాను. నేను వైద్య పరీక్షలు చేసుకుంటున్న సమయంలో కొద్ది దూరాన ఒక వ్యక్తి వాకింగ్ చేస్తున్నాడు. సో ఆ వ్యక్తి అదే హాస్పిటల్లో ఉన్నాడు, ఒక రూమ్లో ఆ కారిడార్లో వాకింగ్ చేస్తున్నాడు. దాదాపు చెదిరిన జుట్టు, కళావిహీనమైన దుస్తులతో, గడ్డం కూడా పెరిగినట్టు గుర్తు, అలా తిరుగుతున్నాడు. ఒక్కసారి ఆయనను జాగ్రత్తగా చూస్తే మేము ఆశ్చర్యపోయాం. ఆయన ఎవరో కాదు, ఒకనాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పక్కన తన స్థానాన్ని కలిగినటువంటి సత్యం రామలింగరాజు. సత్యం కంప్యూటర్స్ ద్వారా అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ వస్తే ఆ వేదిక పైన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చోట్లేదు, కానీ రామలింగరాజుకు చోటు ఉండే. వారం రోజుల క్రితం ముంబై ఆర్థర్ జైలు నుంచి బయటికి వచ్చిన నరేష్ గోయల్ అయినా, లేదు కొన్ని సంవత్సరాల క్రితం నిమ్స్లో ఖైదీగా చికిత్స పొందుతున్న సత్యం రామలింగరాజైనా, వీరి ఇద్దరి చరిత్రలో చూస్తే అధా పాతాళానికి పడిపోయారు. కానీ ఒకప్పుడు ఆకాశ మార్గాన విహరించారు. అత్యంత సంపన్నులు, అద్భుతమైన జీవన శైలి, విలాసవంతమైన జీవన శైలి, చాలామందికి స్ఫూర్తిదాతలు. ఆ తర్వాత వారు ఇలాంటి దయనీయమైన పరిస్థితికి ఎందుకు పడిపోయారు? సుఖవంతమైన, సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం గడపటం వారే కాదు, వారి భవిష్యత్ తరాలు గడపడానికి కూడా కావలసిన పుష్కలమైన టన్నుల కొద్ది సంపద వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఎందుకు ఈ దుస్థితికి వచ్చారు? ఈ దుస్థితికి రావటానికి కారణము మనిషిలో ఉండేటువంటి ఒక బలహీనత, అత్యాశ. ఇంగ్లీష్లో గ్రీడ్ అంటాం. అత్యాశ మనిషిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆశ తప్పు కాదు. గౌతమ బుద్ధుడు కోరికలే దుఃఖానికి మూలం అంటాడు. సో కోరికలే దుఃఖానికి మూలం కరెక్టే, కానీ కోరికలే లేకుండా మనిషి అభివృద్ధి కూడా కాడు. అందువల్ల మనిషి అభివృద్ధికి కోరికలు అవసరం, మనిషి వినాశానికి కోరికలు కారణం. సో మనిషి అభివృద్ధికి కోరికలు అవసరం ఎలాగైతే ఉంటుందో, మనిషి అభివృద్ధికి ఆశ అవసరం. కానీ మనిషి వినాశానికి అత్యాశే కారణమవుతుంది. ఇది హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ఒక ఆసక్తికరమైన వ్యాసం. బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో టాప్ జర్నల్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూ. ఐ వాజ్ ఆల్సో గ్రీడీ టు అని ఒక ఆర్టికల్, నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చదవండి. అందులో సిగ్మండ్ ఫ్రాయిడ్, ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, సైకాలజిస్టు, సైకో ఎనాలిసిస్ అనే ఆలోచన అనే సామాజిక శాస్త్రానికి ఆద్యుడు, ఫౌండర్ సైకో ఎనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, గ్రీడ్ ఈజ్ నేచురల్,
అంటే అత్యాశ మనిషికి ఒక సహజ లక్షణము అంటాడు. సో ఆ సహజ లక్షణము కారణం ఏంటి? దీనిపైన అనేక మంది సైకాలజిస్టులు అనేక రకాల భాష్యాలు చెప్పారు. కొంతమంది మనిషి నేచర్ ఇది మనిషికి పుట్టుకతో వచ్చే గుణం అంటారు. మరికొంతమంది మనిషి స్వభావమే కాదు, జన్యుపరమైన లక్షణాలకు కూడా ఈ అత్యాశ కారణమవుతాయంటారు. లేదు, ఇంకొంతమంది సైకాలజిస్టులు కాదు, ఇది నేచర్ వల్ల కాదు, నర్చర్ వల్ల వస్తుంది అంటారు. అంటే సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన మానవ స్వభావమే కాదు, ఇది మనిషి పెరిగిన వాతావరణాల నుంచి కూడా మనిషి గ్రీడ్ అవుతాడు అని. చాలామంది ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ లైఫ్ చైల్డ్హుడ్లో ఉంటే, అంటే బాల్యములో గనక ఎలాంటి భావోద్వేగమైన ప్రేమానురాగాలను నోచుకోకపోతే పెరిగాక వారు కసితో సమాజం పైన గ్రీడ్గా మారుతారని కొంతమంది అంటారు. ఏది నిజమో మనకు తెలియదు. అది మానవ సహజ లక్షణమా, అది జన్యుపరమైన స్వభావం లక్షణమా, మానవ సహజ స్వభావమా, లేదా చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల వలన తెలియదు. కానీ అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది అనేది అనేక రకాల కథలు చదివినా చరిత్రలు చదివినా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి మతం, అనేక మతాలు, ఏ మతమైనా తీసుకోండి, ఈ అత్యాశను ఉండకూడదు అని చెప్తుంది. హైందవము నిరాడంబరమైన నిర్మలమైన జీవితం గడపమని అనేక పురాణ ఇతిహాసాల్లో భగవద్గీతలో మనకుంటాయి. అలాగే క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు మాట అంటాడు, ఒక సూది మనలోకైనా ఒక ఒంటె వెళ్ళగలుగుతుంది, కానీ అత్యాశ కలిగిన దురాశ కలిగిన సంపన్నుడు స్వర్గములోకి వెళ్ళలేడు అని చెప్తాడు. అంటే ఒక సూది దానిలోకైనా ఒక ఒంటె క్యామల్ వెళ్ళగలుగుతుంది, కానీ అత్యాశ దురాశ కలిగిన అతి సంపన్నుడు స్వర్గాన్ని అందుకోలేడు అని చెప్తాడు. నేను ఈ మధ్యకాలంలో మహాభారతంలో జొన్నపిండి కథ చెప్పాను. మహాభారతంలో జొన్నపిండి కథలో చెప్పింది ఏంటి? అశ్వమేధ యాగం వచ్చేసి భూమండలాన్నే జయించిన ధర్మరాజు గొప్పతనం కన్నా ఒక పేద బ్రాహ్మడు తన దగ్గరున్న కొద్దిపాటి జొన్నపిండిని ఆకలితో ఉండి కూడా అతిథికి దానం చేసిన వారు మరింత గొప్పవారు అని చెప్పి మహాభారత కథ చెప్తుంది. అయితే మతము మనను ఇంతగా వారిస్తున్న అత్యాశ దురాశ మనల్ని వదలదు. అయితే అదే సమయంలో ఆశ నేరము కాదు. ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ రచించినటువంటి పెట్టుబడిదారి అర్థశాస్త్రానికి మూలం వేసినటువంటి ఆడమ్ స్మిత్ గ్రీడ్ రిజల్ట్స్ ఇన్ ఎంటర్ప్రైజ్ అని చెప్తాడు. ఆశ లేకపోతే మనిషికి, ఆ కోరికే లేకపోతే మనిషి కష్టపడడు, మనిషి అభివృద్ధి కోసం తహతలాడాడు. అందువల్ల ఒక వ్యక్తి జీవితంలో సంపద సృష్టికైనా సమాజంలో సంపద సృష్టికైనా కోరిక, ఆశ, ఆకాంక్ష అవసరమని ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ రచయిత చెప్తాడు. మ్యాక్స్ వెబర్ లాంటి వారు కూడా గ్రీడ్ ఈజ్ ద బేసిస్ ఫర్ క్యాపిటలిజం అంటాడు. అంటే ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంత సంపద సృష్టించగలిగిందంటే ఆ గ్రీడ్ లేకుండా సృష్టించలేదు, సాధ్యమే కాదు. ఎందుకంటే దేశంలో సంపద సృష్టి లేకుండా జీవన ప్రమాణాలు పెరగదు. సర్వసంగ పరిత్యాగంతో సన్యాసంతో సంపద సృష్టి జరగదు. భౌతిక సంపద మెటీరియల్ వెల్త్ క్రియేట్ కావాలి అంటే స్పిరిచువల్ వెల్త్ క్రియేట్ చేయవచ్చేమో సర్వసంగ పరిత్యాగంతో సన్యాసంతో, కానీ మెటీరియల్ వెల్త్ క్రియేట్ కావాలంటే ఖచ్చితంగా మనిషికి ఎంటర్ప్రైజ్ కావాలి. ఆ ఎంటర్ప్రైజ్ నేను సంపాదించాలన్న బలమైన కోరికే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. అందువల్ల సంపాదించాలన్న బలమైన కోరికే లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎకానమీ ఉండదు. కానీ మనము అర్థం చేసుకోవాల్సింది అంటే మన జీవితాల్ని ఆశ ఆకాంక్షలు స్వాధీనపరుచుకుంటాయా, మనము ఆశలు ఆకాంక్షల్ని స్వాధీనపరుచుకుంటామా అన్నదే క్రైటీరియా. విల్ గ్రీడ్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ ఆర్ విల్ ద లైఫ్ టేక్ ఓవర్ ద గ్రీడ్? లైఫ్ గ్రీడ్ను కంట్రోల్ చేసినంత వరకు ఇబ్బంది లేదు.
అందుకే మన మత గ్రంథాల్లో ఇంద్రియాలను నియంత్రించుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా చెప్తారు. అందుకే డబ్బు సంపాదించడం నేరం కాదు, డబ్బు పైన ఆశ ఉండడం కూడా నేరం కాదు. ఆడమ్ స్మిత్, మ్యాక్స్ వెబర్లు చెప్పినట్లు డబ్బు పైన ఆశే లేకపోతే, సంపాదించాలన్న కోరికే లేకపోతే మనిషి ఎదగడు, సమాజము ఎదగదు, దేశము ఎదగదు. కానీ అదే సమయంలో అది అత్యాశగా, దురాశగా ఇతరులను మోసము చేసైనా సంపాదించాలి. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ కథతో నేను మొదలుపెట్టాను. ఆయన ఎందుకు జైల్లో ఉన్నాడు? ఆ సంపాదన పైన అతి ఆశతో కోట్ల రూపాయలు తన భార్యకు, కొడుకుకు, కుటుంబ సభ్యులకు కన్సల్టెన్సీ పేరిట చెల్లించాడు. కంపెనీ తీసుకున్న భారీ రుణాలను తన వ్యక్తిగత అవసరాలకు తరలించాడు, తన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్కు పెట్టుకున్నాడు. చివరకు ఎలాంటి సంపాదన లేని, ఎలాంటి ఆదాయము లేని బోగస్ కంపెనీలకు తరలించాడు. ఫలితమే జెట్ ఎయిర్వేస్ కూలిపోయింది. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు ఆ నేల రాలిపోవలసి వచ్చింది. అందువల్ల ఎంత మేరకు ఆశ ఉండాలి, ఎంత మేరకు కోరిక ఉండాలి, దీనికి మెజర్మెంట్ లేదు, మనమే నిర్ణేతరం. అందుకే నేను ఒక్క సూత్రంలో చెప్పాలంటే, డబ్బు సంపాదించండి, కానీ మనము గమ్యం వైపు, లక్ష్యం వైపు, మన డెస్టినేషన్ వైపు అలా వెళ్తూ వెళ్తూ 2 చేతులు చాచండి. ఇలా చాచి నీ వైపుకు నీ 2 చేతులు ఎడమవైపు, కుడివైపు చాచి, ఒకవేళ నీకేదైనా డబ్బు సంపాదించే అవకాశం వస్తే వాటిని నీ వైపు తెచ్చుకో. కానీ డబ్బు కోసం నీ డైరెక్షన్ మార్చుకోకు, సంపాదించడం కొరకు నీ డైరెక్షన్ మార్చుకోకు. చివరకు జీవితానికి సంతృప్తినిచ్చేది కేవలం సంపన్నమైన జీవితం కాదు, అర్థవంతమైన జీవితం. It is not a prosperous life which gives peace to you. It is the meaningful life that gives peace to you. That doesn't mean you don't need prosperity. సంపద అవసరం లేదని కాదు, కానీ సంపదే ప్రశాంతత ఇవ్వదు, సంపదే ఆనందాన్ని ఇవ్వదు. అర్థవంతమైన జీవితమే ఆనందాన్ని ఇస్తుంది.